నెల్లూరు జిల్లా పొదలకూరు రామ్నగర్ సెంటర్లో ఉన్న డిఎన్ఆర్ ప్రభుత్వ బాలికల హైస్కూల్ ప్రహరీగోడ నీళ్ల ట్యాంక్ ధ్వంసం చేశారు. ప్రైవేట్ వ్యక్తులు అడ్డుకున్నారు. వాచ్మెన్ దూషించి నెట్టివేసిన వైరం. శనివారం సాయంకాలం స్కూల్ మూసివేసిన తర్వాత కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఈ స్థలం మాది అంటూ జేసీబీలు ట్రాక్టర్లు తీసుకొచ్చి ప్రహరీ గోడ నీళ్ల ట్యాంక్ కూల్చివేసిన నేల చదరం చేసి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ కొందరు ప్రైవేట్ వ్యక్తులు స్కూల్ ప్రహరీ గోడ నీళ్ల ట్యాంక్ కూల్చివేశారని, సాయంకాలం వాచ్మెన్ ఫోన్ చేసి తనకు తెలియజేస్తున్నారని, వాళ్ళని అడ్డుకోమని చెప్తే వాళ్ళని దూషించి పక్కకు నెట్టివేసి జేసీబీల సాయంతో కూల్చివేశారని, వారి మీద పై అధికారులకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి తగిన చర్యలు తీసుకుని పిల్లలకు అసౌకర్యం కలగకుండా నీళ్ల వసతిని ఏర్పాటు చేస్తామని చెప్పారన్నారు. జరిగిన సంఘటనను పై అధికారులకి తెలియజేస్తున్నాము. ఎస్ఐ గారికి కూడా ఫిర్యాదు చేస్తున్నాము. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్. నేను ఇటీవల 3 సంవత్సరాల క్రితం ఈ పాఠశాలకి సోషల్ అసిస్టెంట్గా పొదలకూరు డిఎన్ఆర్ జడ్పీ స్కూల్ అంతా పనిచేస్తున్నాను. నేను సాయంత్రం బడి వదిలిన తర్వాత కొంతమంది లోకల్ వాళ్ళు పొక్కులైన మనుషులను తీసుకొచ్చేసి మా పాఠశాల యొక్క పారీగోడను, పిల్లల యొక్క తాగునీటి ట్యాంకును పగలగొట్టేసి ధ్వంసం చేసినారు. ఆ విషయం మా స్కూల్ వాచ్మెన్గా ఆయన సేనయ్య, నాగమ్మ మాకు ఫోన్లు చేసి కంప్లైంట్ చేసినారు. వాళ్ళు గట్టిగా మా హెచ్ఎం అనుమతి లేకుండా వాళ్ళ పర్మిషన్ లేకుండా మీరు తీసుకొని పగలగొట్టడం వాళ్ళు గట్టిగా ఎదుర్కొంటే వాళ్ళ పైన దౌర్జన్యం చేసినారు. మీకు సంబంధం లేదు, మీరు గమనండి, మీరు ఎవరని చెప్పి బెదిరించినారు. వాళ్ళు మాకు ఫోన్లు చేసి ఈ విషయాన్ని సిచ్యువేషన్ అంతా కూడా తెలియపరిచినారు. ఆ విధంగా తెలియపరిచిన తర్వాత నేను మా హెచ్ఎం అనారోగ్య రీత్యా 3 రోజులు సెలవు పెట్టినందువల్ల ఆమె తదుపరి చర్యలు తీసుకోవడానికి ఆదివారం పాఠశాల వచ్చి పరిశీలించి అన్ని విషయాలు కనుక్కొని పై అధికారులు తెలియజేస్తూ పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి వాళ్ళు అటువంటి చర్యలకు పాల్పడినటువంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. బాలికలకి నీటి వసతి లేనందువల్ల చాలా ఇబ్బంది పడుతాం. పై అధికారులు దీన్ని గమనించి వెంటనే తదుపరి చర్యలు తీసుకోవాల్సిన కోరుతూ అటువంటి పాల్పడిన అటువంటి దుండగుల పైన కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి. గర్ల్స్ హై స్కూల్లో పనిచేస్తున్నాను పొదలకూరు నందు. మా పాఠశాలలో అనారోగ్య కారణంగా నేను 3 రోజులు సెలవు పెట్టి ఉన్నాను. 21 తేదీ సాయంత్రం పాఠశాల పనిచేయ వేళలో అనంతరము బయట నుంచి జేసీబీ అవి వచ్చి పాఠశాల ప్రహరీని, నీళ్ళ ట్యాంక్ని పగలగొట్టేశారు. ఆ సమాచారం నాకు అందింది. నేను ఇప్పుడు దాన్ని పరిశీలించినప్పుడు నిజంగానే జరిగింది. దాని గురించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకి, ఎస్ఐకి అందరికీ తెలియజేస్తున్నాము. పునర్నిర్మించేసి వెంటనే తదుపరి చర్యలు తీసుకొని మా 800 మంది బాలికలు, ఉపాధ్యాయులు 800 మంది స్ట్రెంత్ ఉన్న ఈ పాఠశాలలో తాగునీరు, వాష్రూమ్లకి చాలా ఇబ్బంది పడుతున్నాము. అటువంటివన్నీ తదుపరి చర్యలు తీసుకుని వెంటనే యుద్ధ ప్రాతిపదికగా తీసుకొని పరిష్కరించవలసినదిగా పై అధికారులకు, పోలీస్ స్టేషన్ వారికి మేము తెలియజేస్తూ మా పాఠశాలను సంరక్షించవలసినదిగా కోరుతున్నాం.